ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः. సాంఖ్యయోగः. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. హాయ్ ఫ్రెండ్స్, ఈ శ్లోకం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మార్పు చెందే దేహం అనేది ఉండేది కాదు. వివిధ కణాల చర్య ప్రతిచర్యల వలన దేహము ప్రతి క్షణం మారుతుంది అని ఆధునిక వైద్యశాస్త్రం కూడా అంగీకరించింది. ఈ విధంగా దేహంలో పెరుగుదల, ముసలితనం రావడం జరుగుతుంది. కానీ దేహంలో, మనసులో ఎన్ని మార్పులు జరిగినప్పటికీ ఆత్మ అదే విధంగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. భౌతిక పదార్థానికి ఆత్మకు ఇదే తేడా. స్వభావరీత్యా దేహము సదా మార్పు చెందేది కాగా ఆత్మ నిత్యమైనది. ఇది ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సిందండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్. అసతః ఉనికి లేని దానికి, నా విద్యతే లేదు, భావః ఉండడము, అభావః మార్పు స్వభావము, నా విద్యతే లేదు, సతః నిత్యమైన దానికి, ఉభయోః రెండింటి, అపి చక్కగా, దృష్టః దర్శించబడింది, అంతః నిర్ణయము, తు నిజంగా, అనయోః వాటి, తత్వః సత్యమును, దర్శిభిః చూడగలిగిన వారిచే. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఉనికి లేనిది అంటే భౌతిక దేహము ఉండేది కాదని, నిత్యమైనది అంటే ఆత్మ మార్పు లేనిదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించారు. ఈ రెండింటి స్వభావమును అధ్యయనం చేసిన వారు ఇది నిర్ణయించారు అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. అంటే భౌతిక దేహం అనేది పర్మనెంట్ కాదు, ఆత్మ ఎప్పుడూ పర్మనెంటు. సో పర్మనెంట్ కాని దానికోసము మనుషులు ఆరాటపడుతూ ఉంటారు. ఆత్మ అనేది నిత్యమైనది, దాని గురించి ఎవ్వరూ ఆలోచించరు. బయట కనపడే బాహ్య దేహానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం అండి. If you like this, please subscribe us and support us. Thank you.